తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను ప్రసాద్. పులివెందుల్లో ఎన్నికల సమరం, వైసీపీ టీడీపీ నేతల అరెస్ట్. విషయం ఏంటి అంటే వైఎస్ఆర్ సొంత ఇలాకా అయినటువంటి పులివెందులలో ఈరోజు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఒంటిమిట్టలో కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఉద్రిక్తమైన వాతావరణం. దానికి గల కారణాలు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న ఎన్నికలు జరిగినా అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొంటాయి. దానికి గల కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశే అంతా, అక్కడ ప్రజలు కూడా అంతే, ఆ నాయకులు అంతే. సో అదే పులివెందుల్లో అయితే ఇక చెప్పడానికి ఏముంటుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఓటర్లు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు గాను పోలీసులు ఎవరెవరైతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడానికి కారణం అవుతారో అందుకని వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అనేది సర్వసహజమే కదా. సో ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అంతే, అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది, ఈ విధంగా చేయడానికి వీళ్ళు చేస్తున్నారు, అంతా కూడా రిగ్గింగులు మొదలుపెట్టేశారు, కర్రలతో తిరిగేస్తున్నారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక మామూలుగా మాట్లాడట్లా. సరే, కేవలం వైఎస్ అవినాష్ రెడ్డిని, వైసీపీ కార్యకర్తలని లేదా వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారనుకోండి, పక్షపాత ధోరణిలో అధికార పార్టీ వైసీపీని తొక్కేస్తుంది అని అనుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదే. అంతెందుకు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ అయినాక ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో ఓ ప్రక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులేమో వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసలు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేంటి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు గోల. సో ఇక్కడ టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఎవరెవరైతే అక్కడ ఇబ్బందులు కలగజేస్తారన్న అనుమానం ఉందో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇందులో ఏమైనా తప్పు ఉందా? ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన వైసీపీ ఎంపీ. సో ఆయన అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే పోలీసులు వాళ్ళకి అనిపించినవన్నీ కూడా తెలియజేస్తారు. గత చరిత్రను బట్టి కానీ ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి కానీ ప్రతి ఒక్క అంశాన్ని చెబుతారు. సో ఉదాహరణకి అవినాష్ రెడ్డి ఉన్నాడండి, ఆయన విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రిజెంబ్లింగు, అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నట్టుగానే భావిస్తూ ఉంటారు. సో అంత పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బయట అక్కడే ఉన్నాడు అనుకోండి, అక్కడక్కడే తిరుగుతూ ఉండి ఆ ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తారనో లేదా భయపెడతారు అనో అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన అదుపులో తీసుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆయన కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారుగా. సో ఇక్కడ పక్షపాత ధోరణి ఏం కనిపించట్లేదుగా. మీరు కనుక గమనించినట్లయితే వైసీపీ వాళ్ళు ఇప్పుడు చెబుతున్నది ఏంటి అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత అక్రమ అరెస్టులు చేస్తారా అని చెప్పేసి. సో ఇప్పటి వరకు నిజంగానే చరిత్రలో అక్రమ అరెస్టులు కాదు, అరెస్టులు జరగల. ఎందుకంటే వాళ్ళ సొంత అడ్డ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ గట్టిగానే వాళ్ళు ఏదైనా సరే చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు. కానీ ఈసారి ఆ పరిస్థితులు కనిపించట్లా. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలోనే 10 స్థానాలకు కాను కేవలం 3 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి సీటు ఒకటి. సో ఆ రకమైన పరిస్థితులు ఇంతవరకు ఎప్పుడు అంత ఘోర ఓటమిని ఎదుర్కోవాలా. సో మొట్టమొదటిసారి 2024లో అంత ఘోర వైఫల్యాన్ని ఎదురు చూశారు. సో ఈ నేపథ్యంలోనే ఇక వాళ్ళకి అభద్రతా భావం అనుకోవాలో లేకపోతే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఖచ్చితంగా మరి అనుమానం వచ్చిందో గెలుపు పైన ఏమో తెలియదు. ఓ ప్రక్కన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే బీటెక్ రవి ఉన్నారో ఆయన సతీమణి లతారెడ్డి. సో స్ట్రాంగ్ క్యాండిడేటే. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీటెక్ రవి గెలుపొందారు. అప్పుడేనండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఓటమి పాలైంది. సో దానికి అనేక రకాలైన కారణాలు, వేరు వాళ్ళ వ్యక్తిగత కారణాలు, కుటుంబ కలహాలు ఇవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటి, ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఓ ప్రక్కన వైసీపీ వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకోవాలని వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ప్రభావం గట్టిగా చూపించాలి అని చెప్పేసి. సో వైసీపీ వాళ్ళు చెబుతున్నది ఏంటి, ఇదిగో సూపర్ 6 హామీలు వాళ్ళు నెరవేర్చలేకపోయారు. సో ఆ అభద్రతా భావంలోనే ఈ భయాందోళనకు గురి చేసి ఓటర్లని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు. అక్కడ మా పరిపాలన బాగుంది, వైసీపీ మీద విరక్తి చెందారు కాబట్టే వైసీపీ వాళ్ళు భయపెట్టో ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ చేస్తుంది.
సో మొత్తానికి వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు ప్రభావం చేద్దాము అనే ఉద్దేశమే తప్ప స్వేచ్ఛగా వదిలేసి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి అనే పరిస్థితులు అయితే లేవు. సో దీనికి గల కారణం ఏంటి? అక్కడున్న రాజకీయ పరిస్థితులే. కొన్ని దశాబ్దాలుగా మరి ఎవరి చేతుల్లో ఉంది అక్కడ అధికారం? సరే, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ పులివెందుల్లో మాత్రం ఇప్పుడు వైసీపీ, ఒకప్పుడు కాంగ్రెసే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ప్రజలు ఏమైనా సరే కాదు మేము వైసీపీకి ఓటేయం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం అని వాళ్ళు గట్టిగా భావించారనుకోండి, ప్రజల్లో వస్తే విప్లవం దానికి ఎవరేం చేయలేరు. లేదు, కూటమి పైన మాకు అసంతృప్తి ఉంది, ఖచ్చితంగా మేము వైసీపీకి వేసుకుంటాం అని అన్నారనుకోండి, కూటమి వాళ్ళు చేసేది ఏం లేదు. సో ఈ నేపథ్యంలో ప్రజలను స్వేచ్ఛగా వదిలేసేయండి, ఆ ఓటర్లని వాళ్ళే ఓట్లు వేసుకుంటారు. సో ఇక్కడ ఎవరి భయం వాళ్ళకు ఉంది, ఎందుకంటే ఎవరికి ఉండే డ్రాబ్యాక్స్ వాళ్ళకు ఉంటాయి. సో వైసీపీ అక్కడ స్ట్రాంగ్ కాబట్టి మొదటి నుంచి ఎట్టి పరిస్థితులు అక్కడ జెండా పాతాలి అని తెలుగుదేశం పార్టీ భావించవచ్చు, తప్పేం లేదు. లేదు, తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాలి, ఈ గెలుపు ద్వారా తెలుగుదేశం పార్టీ పైన లేదా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అని చూపించాలి, ఎస్టాబ్లిష్ చేయాలి అని వైసీపీ భావిస్తూ ఉంది. సో ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనేదే కదా కీలకం. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం. సో ప్రక్కన అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ కార్యకర్తల ఆందోళన. ఈ ప్రక్కనేమో ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిని ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారని తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఆందోళన. సో ఇలా ఎన్ని ఆందోళనలు జరిగినా ఎన్నికలు సక్రమంగా జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి వైసీపీ వాళ్ళ అఫీషియల్ పేజ్లు ఏం పెట్టుకున్నారో తెలుసా? అసలు ఎన్నికలు ప్రారంభం కావాల్సింది సమయం 7 గంటలకి, కానీ 5 గంటలకే వీళ్ళు రిగ్గింగ్లు మొదలు పెట్టేశారంటారు. అసలు 5 గంటలకే రిగ్గింగ్లు ఎలా మొదలు పెట్టేస్తారో ఏంటో మరి. పోనీ ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ఎలా జరుగుతుందండి? బ్యాలెట్ పేపర్లా, ఈవీఎంలా? బ్యాలెట్ పేపర్లేక ఇప్పుడు. సో మరి ఈ బ్యాలెట్ పేపర్లు జరుగుతున్నప్పుడు రిగ్గింగ్లు అనే స్కోప్ ఇస్తుంది ఎవరు? ఈ పదవి ఎత్తింది ఎవరు? వైసీపీ వాళ్ళే. మరి మామూలుగా సర్వసాధారణ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ కావాలంటుంది ఎవరు? ఇదే వైసీపీ వాళ్ళు. మరి సర్వసాధారణ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు కోరేవాళ్ళు ఇప్పుడు బ్యాలెట్ బాక్సులో రిగ్గింగులు చేస్తున్నారని ఎలా విమర్శిస్తారు? పోనీ ఆ విమర్శే వాస్తవం అనుకుందాం. మరి రేపు సర్వసాధారణ ఎన్నికలు వచ్చినా కానీ అదే తరహాలో చేస్తారుగా, అప్పుడు అది కూడా సేఫ్టీ లేదుగా. మరి 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రగల్భాలు ఎలా పలుకుతున్నారు? సో మనకు నచ్చినప్పుడు నచ్చినట్లుగా దానికి అనుకూలంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడేసుకుంటా ఉంటే ప్రజలు పిచ్చోళ్ళ. సో మొన్నటిదాకానే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ బాక్సులు కావాలని అంది వీళ్ళే. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక జరుగుతుంది బ్యాలెట్ బాక్సులోనే. మరి ఇప్పుడు ఈ బ్యాలెట్ బాక్సులో కూడా రిగ్గింగులు చేస్తున్నారు అని అంటే ఇక ప్రతిదానికి డ్రాబ్యాక్లు ఉంటాయిగా. ఇంకప్పుడు ఏం చేయాలంటారు? ఒక ఎన్నికలు జరగాలి అంటే, ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలి అని అంటే ఇక ఏ ఎన్నికలు పెట్టాలి? ఈవీఎంల్లో పెట్టాలా, బ్యాలెట్ బాక్సుల్లో పెట్టాలా? సో ఏది చేసినా కానీ తప్పే అంటూ ఉంటారు. సో మీరు కనుక గమనించండి, ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ హయాంలో ఎంత మేరకు ఎన్నికలు జరిగినాయి? చాలా వరకు కూడా యునానిమస్ చేసుకున్నారుగా. యునానిమస్లు ఎందుకని? పోనీ నిజంగానే ఆపోజిట్గా అభ్యర్థులు ఎవరు రాలేదు కాబట్టి వైసీపీ ఒక్కళ్ళే నిలబడ్డారు కాబట్టి యునానిమస్ అని అనుకుంటే పొరపాటే. అక్కడ ఆపోజిట్గా ఎవరు నిలబడ్డారో వాళ్ళని భయపెడతామో, ప్రలోభాలకు గురి చేయటమో, లేకపోతే అనేక రకాలైన ఇబ్బందులు క్రియేట్ చేయటమో, లేకపోతే వాళ్ళపైన కేసులు పెట్టడమో ఇవే కదా జరిగింది. అందుగురించే కదా ఏకగ్రీవంగా అన్ని వైసీపీ అకౌంట్లు పడినాయి. సో మనం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినప్పుడు మన ప్రభుత్వం హయాంలో ఇట్లాంటివి ఏమి గుర్తురావు. అక్రమ అరెస్టులు, డెమోక్రసీలు ఇవేమి ఉండవు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఒకే ఒక ఉప ఎన్నిక, ఆ ఉప ఎన్నికకి ఎక్కడ లేని పదాలన్నీ కూడా సమకూర్చారు ఇక్కడ. సో ఎవరు తప్పు చేసినా తప్పును తప్పుగానే పరిగణించాలి. ఇప్పుడు ఎన్నికల అధికారులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? పోనీ చోద్యం చూస్తూ ఉంటారా? సో పోనీ ఇప్పుడు చోద్యం చూస్తూ ఉన్నారు అంటే గత కొన్ని దశాబ్దాలుగా చోద్యం చూస్తూనే ఉన్నారన్న విమర్శ కూడా వాళ్ళపైన చేయాలిగా. సో మనకు అనుకూలంగా వచ్చినప్పుడేమో ఎన్నికల అధికారులు బ్రహ్మాండంగా చేశారు అని చెప్పేసి అనడం, లేదనుకోండి ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారు, రిగ్గింగులు చేసుకున్నారు అని చెప్పి చెప్పడం, అది బ్యాలెట్ బాక్సుల్లో. అదే ఈవీఎంలు అయితే ట్యాంపరింగులు చేసేసారు. ఇది వ్యవహారం. సో ఎప్పుడు కూడా ఒకే తరహా రాజకీయాలు రన్ అవ్వాలి అంటే ప్రజల్లో ఎప్పటికప్పుడు ఒక తిరుగుబాటుతనమో, ఒక రియలైజేషను ఏదో ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళకి నచ్చిన పార్టీకి, వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. సో ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళపైన వీళ్ళు, వీళ్ళపైన వాళ్ళు విమర్శలు చేసుకోవడం, లేకపోతే అటు ఇటు చేసి పోలీసులు బలి చేస్తున్నారు.
ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారనుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారు, అరే మా కూటమి ప్రభుత్వం ఉన్నా కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే ఇంకా పాత వాసన పోలేదు అని వీళ్ళు. వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేయగానే అదిగో చూసారా కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని వైసీపీ వాళ్ళని అణగదొక్కేస్తున్నారని వీళ్ళు చెప్తూ ఉంటారు. సో ప్రజలకు తెలీదా ఎవరు ప్రభుత్వ హయాంలో ఎవరెవరిని అణగదొక్కారు, అసలు పోలీసులు నలిగిపోతూ ఉన్నారు కదా. సో ఎనీహౌ మొత్తం మీద ఇక్కడ ఒక మంచి పరిణామం ఏంటి అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం ఇక్కడ టీడీపీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా ఎటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా పోలీసులు చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు అవినాష్ రెడ్డి బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయడంలో అవినాష్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషిస్తాడు. అలాగే ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి కూడా. మీరు కనుక ఒకసారి జస్ట్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినాయో ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు చూడండి. వైసీపీ అధికారంలో ఉన్నా కానీ అక్కడ ఆ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నప్పుడు అందరూ కూడా కూటమిగా పట్టం కట్టారు. అఫ్కోర్స్ అప్పుడు కూటమిగా లేకపోయినా మిగతా వాళ్ళు పోటీలో పాల్గొనలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలుపొందారు. ఆపగలిగారా ఆ విజయాన్ని వైసీపీ అధికారంలో ఉండగా? సిమిలర్గా ఇప్పుడు ఒకవేళ కూటమి పైన వ్యతిరేకత ఉంటే వైసీపీ గెలుపుని ఆపలేరు. సో అంతేగాని ఇక్కడ ప్రజాస్వామ్యం కుని అయిపోయింది, మమ్మల్ని అరెస్ట్ చేశారు అని అంటే ఇలా భయం ఏంటి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు లోపల ఉంటే ఇక వైసీపీ మనుగడ బయట కష్టమేనేమో అనే అభద్రతా భావంలో అయితే వైసీపీ ఉందని చెప్పేసి స్పష్టంగా అనుకోవచ్చు. సో అనేవి మొత్తం మీద చూసుకోవాల్సి వస్తే పులివెందుల్లో అయితే ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది అక్కడ అరెస్టుల పర్వం వలన. మరి చూద్దాం ఎన్నికలు ఎంత సజావుగా సాగుతాయో సాయంత్రం వరకు అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా పులివెందులో జరుగుతున్న ఉప ఎన్నిక పైన మీ అభిప్రాయం ఏంటి అనేది స్పష్టంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.